ఒక వీడియో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆ పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి వీడియో చూసిన తర్వాత మత రాజకీయం ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానిక, లేక నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే మరి ఆయన మీద సోషల్ మీడియాలో అనేక వస్తూ ఉన్నాయి, ఆయన చర్చికి వెళ్ళిన సందర్భంలో ఇంకోటనో. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు పనిగట్టుకుని జగన్ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడడం కానీ పద్ధతేనా? అందుకనే భూమన కరుణాకర్ రెడ్డి గారు హైందవ ధర్మానికి బాబు సర్కారే తూట్లు పొడుస్తోందంటూ వివరాలతో సహా చెప్తున్నారు. సో నిజంగా ఆ పరిస్థితి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం, మతానికి అప్రతిష్ట వచ్చేలాగా, టీటీడీకి అప్రతిష్ట వచ్చేలాగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యవహరిస్తున్నారా? ఏది వాస్తవం అనే దాని మీద ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత అతిథులతో మాట్లాడిద్దాం. రైట్, అది విష్ణు గారు చెప్పండి. నిజానికి ఇందాక చింతా ప్రదీప్ గారి వ్యాఖ్య ఒకటి చూశాను. సమాజానికి హానికరమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారా, లేక ప్రభుత్వంలోని అసమర్థతను బయటపడకుండా ఉండటం కోసం డైవర్షన్ పాలిటిక్సా? అసలు మతం గురించి ఎందుకు పదే ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వము డొల్లతనాన్ని బయటపడకుండా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు ఫస్ట్లో వేసినటువంటి వీడియోలో క్లియర్గా అంతా అర్థమవుతుంది అనమాట. ధైర్యంగా ఎదుర్కోలేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని పదే ఈ మతం గురించి తెర మీదకు తీసుకొచ్చి ఆయన ఏదో రకంగా ఏదో డిఫేమ్ చేయాలనేది ఒక సిద్ధాంతం కింద కనపడుతోంది. కానీ ఈ 17 నెలల కూటమి ప్రభుత్వంలో హిందూ మతానికి జరిగినటువంటి తూట్లు కానీ, జరిగినటువంటి పొరపాట్లు కానీ, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అంశాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, సింహాచలం దగ్గర నుంచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుళ్లలో జరుగుతున్నటువంటి చోరీల గురించి, గుడులు కూలగొట్టడం గురించి అనేక రకాలుగా, కానీ ఎక్కడ కూడా నోరు మీద పట్టలేదు, ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి మొన్న మాట్లాడారు, జ్యోతిల్ నెహ్రూ గారు మాట్లాడారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే ఈ రకంగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడా లేదు. స్ట్రైట్ అవే తెలుగుదేశానికి, తెలుగుదేశం లీడర్లకి ఆయన మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పేటటువంటి సత్తా లేక, మాట్లాడేటటువంటి మాటలకి సబ్జెక్ట్ లేక, ఏదో ఒక బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం, ఏదో తప్పుదావ పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు. కాబట్టి ఈ గుళ్లలో నిన్న ఈవో ఒక చోట దొంగతనం చేశాడు, కాశీనారాయణ టెంపుల్లో అధికారులే పోయి కోలగొట్టేశారు. అలాగే గో సంరక్షణ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆవులు చనిపోయినాయి, చిన్న తిరుపతిలో జరిగిపోయినాయి, ప్రజలు చనిపోయారు. లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయి కాశీబొగ్గలో చనిపోయారు. ఎన్ని అపచారాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో, అవన్నీ ఏమీ మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. దాని ఏంటంటే కులం గురించి, మతం గురించి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు సామర్థ్యం లేక, వాళ్ళ ప్రజల్లో వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు లేక మాట్లాడేటటువంటి అంశం మనకు స్పష్టంగా కనపడుతోంది. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా అనేక విషయాలు చెప్పారు, కానీ ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళకు కావాల్సింది బురజల్లే కార్యక్రమం చేస్తారు తప్ప మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. రైట్, రామ్నాథ్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ బురద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ బురద వాళ్ళ మీదే పడుతున్నట్లుగా జంతుకోవు అన్నారు. అది వాళ్ళకే బురదగా మారితే నేను కల్తీనేయని మొదలుపెట్టారు. బోలేబాబా ఇష్యూని జగన్ గారు చూపించారు. నువ్వే తీసుకొచ్చావు ఈ కంపెనీ అని చెప్పి, నీ టైంలోనే వచ్చిందని చూపించారు. ఆ బురద వాళ్ళ మీద పడినట్టు కదా. 2 శాలువాలంటూ మొదలుపెట్టారు. తీరా చూస్తే శాలువాలు 2015లోనే మొదలైంది. మరి అట్లాగే ఈ జంతు కొవ్వు కానీ, శాలువాలు కానీ, బోలేబాబా కానీ ఎంతసేపు జగన్ గారి మీద, వైసీపీ మీద బురద వేయాలనుకున్నప్పుడు ఆధార సహితంగా చూపిస్తే అదో రకం, ఆధారాలు లేకుండా ఇట్లా బురద వేసి చివరికి వాళ్లే బురద పులుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నట్లుగా కనపడుతోందా? ఈ ఓవరాల్గా పరకామణి కేసు కానీ, ఇతరత్ర కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సమాజానికి హానికరమైన రీతిలో మాట్లాడుతున్నారా? ఇందాక ఆయన ప్రదీప్ గారు అన్నట్టుగా. ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు క్రిస్టియన్, తప్పు కాదు. ఆయన స్వయంగా తన కుమార్తెను తిరుమలకు తీసుకెళ్లినప్పుడు ఆమెతో డిక్లరేషన్ ఇచ్చారు, అంటే క్రిస్టియన్ అని చెప్పేసి. మరి మీ మతం మా మతం అని మాట్లాడుతున్నారు కదా, అది డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నారు ఆయన. అదే అక్కడ చాలా దిగ్భ్రాంతికరమైన అంశం, మన దేశంలో ఎక్కడికి వెళ్తున్నాం అనడానికి. మరి ఇంట్లో కూడా ఏదన్నా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మీ మతం మా మతం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ ఈ రాజకీయం ఇలాగే కంటిన్యూ అయితే ఏపీలో తొలుత అంతరించిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా హిందుత్వ ఓటింగ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. హార్డ్ కోర్
హిందువులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ నేనే హీరో ఇక్కడ అని ఒక కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా వంతపాడుతోంది. ఒకవేళ ఆ పోటీ మొదలైతే ఆ రెండు పార్టీల మధ్య పెద్దన్న బీజేపీ దిగుతుంది. బీజేపీ దిగిన తర్వాత వీళ్ళిద్దరి చేతుల్లో నా ఓటింగ్ ఉండదు. ఇక్కడ మనుషుల్లో ఈ మతము ఇవన్నీ బాగా ప్రేరేపించుకుని వీళ్ళు తయారు చేస్తే రేపు పొద్దున మొత్తం బీజేపీ వచ్చి తీసుకెళ్తుంది, తెలుగుదేశం పార్టీ అటర్ ఫ్లాప్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ బాగా గమనిస్తే పరగామని బిఆర్ నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ వ్యవహారాల్లో. తిరుమలను కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేయబోతున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న నకిలీ శాలువాలు సప్లై చేశారని చెప్పారు. 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల విలువైన శాలువాలు సప్లై చేశారని చెప్పారు. వాళ్ళ పత్రికల్లో రాశారు. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లు కూడా అదే ఉంది. కానీ టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న బిఆర్ నాయుడు గారు మాత్రం తన ట్వీట్ లో ఏం రాస్తారు, 2019 నుంచి 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది శాలువాల్లో అని చెప్తారు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం కొనిందే 55 కోట్ల రూపాయల విలువైన శాలువాలు అన్నప్పుడు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న బిఆర్ నాయుడు గారు 2019 నుంచి 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రాశారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి పరిపాలన విధంగా కావచ్చు, పాలసీల విధంగా కానీ ఎదుర్కోవడం పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లేదు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఒకే ఒక ఆల్టర్నేట్, వెంకటేశ్వర స్వామి, తిరుమల, ఈ మతము దీన్ని పెట్టుకొని నడుపుతున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే టీడీపీ వాళ్ళకి ప్రతిదీ మళ్ళా వచ్చి వాళ్ళ దగ్గరే అవుతుంది. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ జంతువుల కొవ్వట్టు మొదలు పెట్టారు. మొన్న అనుకుంటా ఆంధ్రజ్యోతి ఎండి గారు నాసిరకం నెయ్యి అని రాశారు. ఫస్ట్ జంతువుల కొవ్వు అన్నారు, తర్వాత కల్తీ నెయ్యి అన్నారు, అసలు అది నెయ్యే కాదన్నారు. నాసిరకం నెయ్యి అంటే క్వాలిటీ తక్కువ ఉండే నెయ్యి వాడారు అనే లెవెల్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు 1,00,000 లడ్డూలు ఇదే పంపించారు అన్నారు. ఈనాడు పత్రికలోనే స్వయంగా లేదు, అయోధ్య లడ్డూకి అయితే మంచి లడ్డూలే పంపించారంట, మంచి నెయ్యే వాడారు అని రాశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సారీ చెప్పాలి కదా, చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు కదా, దాన్ని వెనక్కి తీసుకున్నారా, లేకుంటే అపాలజీనా, లేకుంటే పొరపాటు జరిగిందని ఎక్కడైనా చెప్పారా? చెప్పరు. అంటే కేవలం ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ బురద వేస్తూ ఆ బురదని వాళ్ళకే అంటించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు కదా. అంటే ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు సమాజానికి హానికరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నారా, సమాజానికి హానికరంగా ఆయన మాట్లాడుతున్నారా, లేదు పద్ధతిగా మాట్లాడుతున్నారా అనిపిస్తుందా? ఇప్పుడు కొమ్మినేని గారు మీకు తెలియదు కదా, ఇప్పుడు ఒక కుల గొడవలు కావచ్చు, మత గొడవలు కావచ్చు జరిగినప్పుడు ఒక మతం వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, ఇంకో మతం వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. కానీ అలాంటివి జరిగినప్పుడు ఏ మతం వాళ్ళైనా ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉండగలుగుతారా? అందరూ సఫర్ అవుతారు ఎవరి లెవెల్లో వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా తాను ఏదో సాధించాలనుకుంటున్నారు, తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి సమాజంలో అలజడి సృష్టించే పాలసీల వైపు ఆయన చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన పుట్టుకతోనే రాజకీయాల్లో వచ్చినప్పటి నుండి ఇదే పాలసీతో ఉంటే ఓకే ఆయన పాలసీ అండి అనొచ్చు. చెగువీరు అన్నారు, మాయావతి గారితో కలిశారు, కమ్యూనిస్టులతో కలిశారు, హిందూ నాయకుల వల్ల ఈ దేశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. హఠాత్తుగా 2019 రిజల్ట్ రాగానే వారంలోనే కాషాయం వైపు వెళ్ళిపోయారు. ఇలా పరిస్థితులు తగ్గట్టుగా వ్యవహారాలు మార్చి రాజకీయాలు చేయాలి, తాను మాత్రమే రాజకీయాల్లో ఏదో సాధించాలనుకునే వాళ్ళు నిజంగానే ప్రమాదకరం. చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఈ మతాల విషయంలో కాస్త బ్యాలెన్స్డ్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పార్టీ కూడా చాలా అగ్రెసివ్ గా ఒకవైపు కార్నర్ అయిపోతుంది. మరి ఎక్కడ మనం వెనుకబడిపోతాము, బీజేపీ జనసేన ఓటింగ్ అంతా ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నారేమో, కానీ వీళ్ళు కూడా పోటీ పడుతూ మొత్తానికి తెలుగుదేశం పార్టీ చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుంది ఈ విషయంలో. రైట్.